అక్క ఎలక్షన్ రిజల్ట్ చూసారా? ఎట్లా ఏముంది? రిజల్ట్స్ అంటే ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే మేము చేసే ప్రయత్నం చేసినాము. వాళ్ళు మహాకూటమితోటి వచ్చిర్రు. మహాకూటమి అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే మైనార్టీతోటి కలిసిర్రు. కుక్కర్లు, చీరలు ఇవి ఏం లేకుండా మేము సింగిల్గా పోయినందుకే మేము ఈడ దాకా వచ్చినాము. కాబట్టి మాకేం ప్రాబ్లం ఏం లేదు. ఇది జస్ట్ సెమీఫైనలే. ఫైనల్ అనేది జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఉన్నది. కాబట్టి మా జిహెచ్ఎంసీ మాత్రం గట్టిగా మేయర్ పీట కొట్టేది మాత్రం మేమే. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్లో మొత్తం ఉండేది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ఏ కాబట్టి కంపల్సరీ మేయర్ పీఠం కొట్టేది కూడా మేమే. మహేష్ కుమార్ గౌడ్ మార్నింగ్ మాట్లాడుతూ అన్నాడు, మేయర్ సీట్ కూడా మేమే కొడతాం, ఈరోజు రిజల్ట్ చూశారు అని చెప్పండి. దాని మీద రియాక్షన్ ఏందక్క? అంటే మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ఎన్నో అంటాం, ఎన్నో ఏది కాదు. మేము ఏమంటున్నామంటే ఇప్పుడు ఫ్రీ బస్సులు ఎందుకు పెట్టారు మీరు మాకు చెప్పండి. ఓట్ల గురించే పెట్టిరు. పబ్లిక్ నీ ఇక్కడ నుంచి అక్కడ తీసుకుపోయి దొంగ ఓట్లు ఏపీఎన్కి పెట్టిరు. అంతేగాని ఫ్రీ బస్సెస్ అందుకోసం పెట్టిరు కదా. మొన్న 13 సంవత్సరాల బాబు ఓటేస్తుంటే కళ్ళు ఏం చేసినాయి వాళ్ళవి. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నారో పబ్లిక్ చూస్తలేరా? పబ్లిక్ అనేది ఓట్లు వేస్తలేరు. అక్కడ పబ్లిక్ ఏరియా వాళ్ళు వచ్చి వేరే వాళ్ళ ఏరియా నుంచి వేస్తున్నారు. అంటే ఫ్రీ బస్సెస్ పెట్టినరే మీరు దాని గురించి. కేవలం ఫ్రీ బస్సెస్ అనేది పెట్టింది దొంగ ఓట్లు ఏపీఎన్కి, ఇక్కడ నుంచి అక్కడ మనుషులను తీసుకోవడానికి ఓట్లు ఏపీఎన్కి, అంతేగాని ఇంకా ఏం లేదు అక్కడ. ఇప్పుడు 700 వార్డ్ మెంబర్స్ గెలిచారు అక్క బీఆర్ఎస్ నుంచి. దాంతో సంతృప్తిగా ఉన్నారా లేదా ఇంకెక్కువ వస్తాయని అన్నారు? ఇక ఎంత వచ్చినా తమే పబ్లిక్కి పనిచేసేటోళ్ళం. మేము పబ్లిక్ మనుషులం. పబ్లిక్లో 24 గంటల పబ్లిక్లో ఉండి సమస్యలు తెలుసుకునేటోళ్ళం, సమస్యలు తీర్చేటోళ్ళము. ఈరోజు రేవంత్ రెడ్డిని నిలదీసి అడిగేటోళ్ళం కూడా మా బీఆర్ఎస్ వాళ్ళమే. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్ వాళ్ళకు ఉండాలి. వాళ్ళు ఏంటంటే ఈరోజు వాళ్ళు వేసుకొని పోదామన్నా కానీ వాళ్ళకు ఓటు వేయకున్నా కానీ ఇక్కడ నుంచి అక్కడ ఫ్రీ బస్సులో తీసుకొని ఓటు వేయించుకోరంటే మీరు అర్థం చేసుకోండి. వాళ్ళు నీతి నిజాయితీగా అనేది వాళ్ళు ఎన్ని కూటమిలు చేసినా కానీ మేము ఈ దాకా వచ్చినామంటే మేము సింగిల్గా చాలా గ్రేట్ అనుకుంటున్నాం. మేము సంతృప్తి చెందుతున్నాం ఇప్పుడు మీ ఎలక్షన్ గెలిచిందా? ఎస్, తప్పకుండా. ఎందుకంటే మరింత మెరుగైన ఫలితాలు వస్తే ఇంకా బాగుండేది. కాంగ్రెస్కు ఇప్పటికే చెంపపెట్టు లాంటి ఫలితాలు ఇవి. అయినప్పటికీ ప్రజలు ఇంకా బలంగా కాంగ్రెస్ను వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ వర్గానికి కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చలేదు. 420 హామీలు, 6 గ్యారంటీల పేరుతో చేసినటువంటి మోసాన్ని ప్రజలు గుర్తించాలి. అన్ని వర్గాలను విస్మరించినటువంటి పాలన ఇది. పేరు ప్రజాపాలన, తీరు వంచక పాలన. ప్రజల్ని వంచిస్తూ ఉన్నది, ప్రజల్ని మోసగిస్తూ ఉన్నది, అబద్ధాలతో కాలం గడుపుతూ ఉన్నది. ఎన్నికలకు ముందు అబద్ధాలే, ఎన్నికల తర్వాత కూడా అబద్ధాలే. ఏ ఎన్నికకు వెళ్ళినా అబద్ధాలనే నమ్ముకొని పాలన చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా అధికారిక సభల్లో కూడా అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. ఆయన రైతులకు బోనస్ ఇచ్చాము ధాన్యానికని చెప్పిండ్రు. నిరుడు యాసంగి వడ్లకు ఇంతవరకు బోనస్ ఇవ్వనే లేదు. రైతు రుణమాఫీ చేసినామన్నారు, అది పూర్తి శాతం కానే లేదు. అలాగే రైతు భరోసా ఇంతవరకు ఇవ్వనే లేదు. 2 లక్షల ఉద్యోగాలు ఇంతవరకు ఇవ్వనే లేదు. మహిళలకు 2,500 పెన్షన్ ఇవ్వనే లేదు. మరి వికలాంగులకు పెంచుతానన్న 6,000 పెన్షన్ ఇవ్వనే లేదు. అలాగే వయోవృద్ధులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, పెన్షన్దారులందరికీ రెట్టింపు. కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిండు. నేను 2,000 4,000 చేస్తా అని చెప్పిండు. అది ఇంతవరకు అడ్రస్సే లేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. ఇవాళ బిహెచ్ హనుమంతరావు గారు నవ్వుకుంటా 1,70,000 అయింది, ఏడికెళ్ళి ఇస్తాం రా బై అంటాడు. అరే మీరు చెప్పినాడు బంగారం ధర ఎంతుండే, ఆ ధరనన్నీ ఇవ్వాలి కదా. మీరు చెప్పినాడు తక్కువ ధర ఉన్నది, అప్పుడన్నా ఇచ్చిండ్రా? మరి ఇప్పుడన్నా 1,116 కేసీఆర్ గారు పెంచి ఇచ్చిండ్రు. మరి మీరు ఒక 50,000 పెంచి ఇవ్వండి. అన్ని ధరలు పెరిగినాయి. ఒక 50,000 పెంచి కళ్యాణ లక్ష్మిని 1,00,000 ఇవ్వండి. ఏం చేస్తున్నారు? పాలనను విస్మరించిండ్రు. విద్యారంగము, వైద్య రంగము, నీటిపారుదల రంగం, ఒక్క రంగం కాదు కదా, అన్ని రంగాలు మరి మీ వల్ల అడుగుముట్టిన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ఈ 2 సంవత్సరాల్లో మీరు చేసిందేం లేదు. ప్రజలను బెదిరించి రేషన్ కార్డులు రద్దవుతాయి. ఓటుకు పోయేటప్పుడు, వేయడానికి పోయినప్పుడు వాళ్ళు స్వయంగా అక్కడ ఉండి చెప్తారు, ఇందిరమ్మ ఇంటి లిస్టులోంచి నీ పేరు పోతుంది జాగ్రత్త, రేషన్ కార్డు నీది పోతుంది జాగ్రత్త అని అధికార దుర్వినియోగం చేస్తూ ఎన్నికల కేంద్రం దగ్గర వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం చూసినాం. అటువంటి జగారెడ్డి గారు ఏ స్థాయిలో సిఐ గారినే బెదిరిస్తూ ఉన్నారు చూసినాం కదా. ఇట్లా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఆ మాత్రమన్నా చావు జప్పి కన్నులొట్టబోయే స్థాయి కన్నా ఫలితాలు కాంగ్రెస్ తెచ్చుకున్నది కానీ వేరు కాదు. అక్క ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది, దాని మీద మీ రియాక్షన్ ఏందక్క? రియాక్షన్ ఏంటంటే ప్రజాపాలనను వద్దనుకుంటున్నారు కాబట్టి ప్రజలు ఈరోజు రేవంత్ రెడ్డిది రాక్షస పాలన కాబట్టి బాపు కేసీఆర్ రావాలని చెప్పేసి ఈరోజు ప్రజాపాలన వద్దు, మాకు కేసీఆర్ది రామ పాలన కావాలి, రావణ పాలన వద్దని చెప్పేసి అంటున్నారు. అంటే వచ్చిందంతా బీఆర్ఎస్ సంతృప్తిగా ఉన్నారక్క?
700+ వచ్చారు. ఖచ్చితంగా ఉన్నాం కదమ్మా. అధికారంలో వాళ్ళు ఉంటే మేము సగం కన్నా ఎక్కువ వచ్చినాం కదా, సగం కన్నా ఎక్కువ వచ్చినాం కాబట్టి ఈరోజు సంతోషంగానే కదా. ఈరోజు జిహెచ్ఎంసీ మళ్ళీ 28లో ప్రజలు ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని బొందబెట్టడానికే ఇది 2 అడుగులు గుంత దొవ్వి పెట్టిండ్రు ఈరోజు. అయితే అక్క ఇంతకుముందు లోకల్ బాడీ గెలిచారు, బై ఎలక్షన్స్ గెలిచారు, ఇప్పుడు ఇది గెలిచారు, నెక్స్ట్ మేయర్ కూడా గెలుస్తాం, బీఆర్ఎస్ పని అయిపోతుంది అని చెప్పి కాంగ్రెస్ లీడర్లు అంటారు. దాని మీద మీ రియాక్షన్ ఏంటి? బీఆర్ఎస్ పని అయిపోతుంది అంటే ఖతం చేసేస్తాం బిడ్డ ఎవరైతే అంటున్నారో వాళ్ళను. ఈరోజు బీఆర్ఎస్ కావాలని చెప్పే అంటారు కదా, బాప కేసీఆర్ పాలన కావాలని చెప్పేసి కేసీఆర్ గుండెలలో ఇదంతా వీళ్ళు పెట్టింది ఎట్లనన్నా దౌర్జన్యంగా వచ్చిండ్రు. దౌర్జన్యంగా అంటారు కదా, వెండి కాయిన్లు వంచి ఓటుకు 10,000 వంచి రిగ్గింగ్ చేసి పోలీసు వ్యవస్థ అనేది లేకుండా అంటారు కదా, గుండాయిజం చేసి ఈరోజు గెలిచి మేము గెలిచినామంటే ఎట్లయితే తమ్మి 28లో గెలిచి చూపిండ్రు. ఈరోజు నువ్వు 150 నుంచి 300 చేసినావు. ఇప్పుడు జిహెచ్ఎంసీ కూడా గ్రేటర్ హైదరాబాద్వి అందులో చూడుండ్రి, అందులో ఎన్నిలా గెలిచినా కానీ 28లో ఎవరు వస్తారు? ఈరోజు మీకన్నా ప్రజాపాలన వద్దని చెప్పేసి సగం కన్నా ఎక్కువ గెలిచినాం మేము. ఈరోజు రేవంత్ రెడ్డి బండ బూతులు విన్నాయి ప్రజలు, ఇట్లాంటి బూతు ముఖ్యమంత్రి వద్దని చెప్పేసి ఈయన ఏమిచ్చిండు తమ్మి? 6 గ్యారంటీలు ఇచ్చిండా, 420 హామీలు ఇచ్చిండా, కేసీఆర్ కన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పి జూటా మాటలు చెప్పి ఈరోజు ప్రజలను అంటారు కదా, అసలు ప్రజలను పట్టించుకోకుండా ఓన్లీ బాప కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అని చెప్పేసి వీళ్ళ ముగ్గురిని ఎప్పుడు లోపటేయాలనే దృష్టికోణం పెట్టుకుంటు, కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు ఏమీ లేవు. ప్రజలను గాలికి వదిలిపెట్టిండ్రు. చూసిరు కదా నిన్న రోడ్డు మీదకి వచ్చిర్రు పిల్లలే, గురుకులాల పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఏం చేసిన క్రైమ్ పెరిగింది. ఈరోజు హైదరాబాదులో తెలంగాణలో ఏం చేసినావు ప్రగతి అని బాపు కేసీఆర్ కేటీఆర్ని అడుగుతుండు. హైదరాబాదు ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నదిరా మూర్ఖ ముఖ్యమంత్రి, నీకు తెలంగాణ గురించి ఏం తెలుసు? ఒక రైఫిల్ మాస్టర్కు చేతిలో పెట్టిండ్రు ఈరోజు బంగారు తెలంగాణ. 2 ఏళ్ల నుంచి తెలంగాణను బొంద పెట్టేసిండు రేవంత్ రెడ్డి. మీరు గట్టిగా ఉన్నామంటారు అన్న, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే మేము సర్పంచ్లు గెలిచినాం, ఇప్పుడు ఇది గెలిచినాం, మొన్న బై ఎలక్షన్స్ గెలిచినాం, నెక్స్ట్ జిహెచ్ఎంసీ కూడా గెలుస్తాం మేయర్ అని చెప్పి అంటారు. మీరు ఏ రకంగా గెలిచారు అన్నది మేము బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పి అంటారు. నేనేమంటున్నా అంటే మీరు ఏ రకంగా గెలిచారో అది కూడా చూపెడతాం. మీరు ఇప్పుడు వర్ధన్నపేటలో ఏం చేసుకుంటారు చూసి మీరు మేము కల్లరా చూస్తే అక్కడ 4 సార్లు రికౌంటింగ్ పెట్టించుకుంటారు. మన ఇండిపెండెంట్ క్యాండిడేట్లను మన క్యాండిడేట్లను కార్లు ఎక్కించుకొని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి కర్నూలు వైపు తీసుకెళ్తున్నారు. మీరు చేస్తున్నదంతా దౌర్జన్యంగా తీసుకొచ్చి మీరు గెలుస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు గెలిచింది ఏం లేదు అక్కడ. మీరు ఇవాళ ప్రభుత్వంలో ఉన్నారని చెప్పేసి అధికార బలంతో పోలీసుల బలగాలతోని మీరు ఎన్నికలు చేయించుకొని మీ రకంగా రిజల్ట్స్ వస్తున్నాయి. కానీ అది రేవంత్ రెడ్డికి కూడా తెలుసు, ఆయన ఆత్మకు కూడా తెలుసు. ఆయన నిజంగా కరెక్ట్గా అసలు న్యూట్రల్ పరంగా ఎలక్షన్ జరిగితే ఒక రేంజ్లో కొట్టుకపోతుంది. మేము చూస్తున్నాం కాబట్టి. సో బీఆర్ఎస్ ఇంకా పని అయిపోయింది అన్నది అది రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయనకు లోపల తెలిసి ఉంటుంది. బీఆర్ఎస్ పని అయిపోతుందా, కాంగ్రెస్ పని అయిపోతుందా? 2 ఏళ్లలోనే యాంటీ ఇన్కంబెన్సీ ఈ స్థాయిలో ఉంది అది. సో బీఆర్ఎస్ చాలా గట్టిగా పుంజుకున్నాం. రాబోయే ఇంకా మిగతా జెడ్పీటీసీ కానివ్వండి, జిహెచ్ఎంసీ కానివ్వండి, చాలా గట్టిగా గెలుస్తాం. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు అధికారంలో ఉండి ఆ నెంబర్స్ వాళ్ళు సంతృప్తిగా ఉన్నారని చెప్తున్నారు బయటకు. అయితే అది నిజంగా గెలిపే అంటారు. మీ రియాక్షన్ ఏంటంటే? నేను చెప్తున్నాను కదా, నైతికంగా బీఆర్ఎస్ గెలిచింది. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా రేవంత్ రెడ్డి గారికి కూడా ఆయన ఆత్మకు తెలుస్తుంది. ఏంటి ఇక్కడ బీఆర్ఎస్ అసలు టోటల్గా క్లోజ్ అయిపోయింది అనుకున్నా. అంటే బూతుల ముఖ్యమంత్రి పని గురించి మాట్లాడాడు, అభివృద్ధి గురించి మాట్లాడాడు, సంక్షేమం గురించి మాట్లాడాడు. ఒక 4 ప్రతిపక్షాలను కూర్చోబెట్టి ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి, ఎప్పుడైనా ప్రాజెక్ట్ గురించి, డెవలప్మెంట్ గురించి మీరు ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు అమెజాన్, గూగుల్ ఇట్లాంటి మాట్లాడే వాళ్ళం మనం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం? ఇప్పుడు తొండలు, లాగులు, పేగులు మాట్లాడితే బూతులు. మీరు డిఫరెన్స్ చూడండి. ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు, కేటీఆర్ గారు ఇక్కడ ఐటీ మంత్రి ఉన్నప్పుడు హైదరాబాద్ ఏ రేంజ్లో వెలిగిపోయింది. హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా తీసుకురావాలి, ఇక్కడ ఉద్యోగ కల్పన ఎట్లా జరగాలనేది పాయింట్ మీద డిస్కషన్ జరిగేది. ఇప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు సీఎం అయిన తర్వాత అభివృద్ధి మీద జరగాలి, అపోజిషన్ బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతుంది. లీస్ట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టే ఒక కార్యకర్త మీద కూడా డిస్కషన్ జరుగుతుంది. అంటే నువ్వు ఎట్లాంటి ముఖ్యమంత్రి ఇక్కడ తెలియదు, ఓపెన్గా తెలిసిపోతుంది కదా. రెండోది, ఈరోజు చూస్తే మీరు హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న మున్సిపాలిటీలు అన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో దానికే సంకేతం ఇప్పుడు రేపు జిహెచ్ఎంసీలో కూడా బీఆర్ఎస్ గెలవబోతుంది. ఈరోజు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాయి, దాని మీద మీ రియాక్షన్ ఏంటి? ఈరోజు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ ఎంత డబ్బు వంచినా, దౌర్జన్యాలు చేసినా, అరాచకాలు చేసినా ఈరోజు మంచి గట్టి సమాధానం చెప్పింది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ దెబ్బకు ఈరోజు పొట్టి రేవంత్ రెడ్డి క్లోజ్ అయిపోయింది 1 చాప్టర్. ఎందుకంటే ఈరోజు భారీ మెజార్టీతో మీరు చూస్తున్నారు, గట్టి పోటీ ఇచ్చింది. ఎక్కడ కూడా నైతిక విజయము బీఆర్ఎస్ పార్టీది.
నైతిక విజయం ఇది. స్వల్ప మెజార్టీతోన గెలిచిర్రు కాంగ్రెస్ వాళ్ళు. భారీ మెజార్టీతోన మేము గెలిస్తే స్వల్ప మెజార్టీతోన వాళ్ళు గెలిచిండ్రు. వాళ్ళది ఒక గెలుపు కాదు, నైతికంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. సీఎం కేసీఆర్ పెట్టిన పథకాలు ఈరోజు గెలిపించినాయి. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఇప్పుడు వచ్చిన సీట్లతో బీఆర్ఎస్ సంతృప్తిగా ఉన్నారంటారా? 100%. ఎందుకు సంతృప్తి ఉన్నాము అంటే మాకు సాటిస్ఫాక్షన్ ఉంది. స్వల్ప మెజార్టీ చెప్తున్నా, కాంగ్రెస్ వాళ్ళు స్వల్ప మెజార్టీతో గెలిచిండ్రు. భారీ మెజార్టీతో మా వాళ్ళు గెలిచిండ్రు. మేము గెలిచిన చోట భారీ మెజార్టీ వచ్చింది. మా స్వల్ప మెజార్టీ కాదు, మంచి పోటీ ఇచ్చింది. రూలింగ్ గవర్నమెంట్ డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టినా కూడా, మేము ఏం ఖర్చు పెట్టకపోయినా కూడా స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి మాకు ఓటేసిండ్రు. మా బీఆర్ఎస్ పార్టీకి మేము చాలా సాటిస్ఫాక్షన్. రేపు వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో ఇంతకన్నా మంచిగా మేము తీసుకొస్తాము. ఇప్పటికే రేవంత్ రెడ్డికి ఒక చెంపపెట్టు లాగా అయిపోయింది ఈ ఫలితాలు. మార్నింగ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పుడు గెలిచాం, నెక్స్ట్ జిహెచ్ఎంసీ మేయర్ కూడా మేమే కొడతాం అని చెప్పి అంటున్నారు. అంత లేదు, మీరు చూస్తున్నారు. ఆయన పాపం చెప్పాలంటే మానసిక శోభ అనుభవిస్తున్నాడు మానసికంగా. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు మీరు చూస్తున్నారు, సిటీ సరౌండింగ్లో మొత్తం బీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు మేమే నెక్స్ట్ ఎలక్షన్లు కూడా మాదే ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్ను ఐటీ రంగంగా అభివృద్ధి చేసింది కేటీఆర్. ఖచ్చితంగా హైదరాబాద్ ఓట్లన్నీ మాకే వస్తాయి. కంపల్సరీ 3 కార్పొరేషన్లు మావే, 3 కమిషనర్లు కూడా మేమే చేసుకుంటాం, చైర్మన్లు కూడా. జరిగిన అన్ని ఎలక్షన్లలో, బై ఎలక్షన్స్ అయిన లోకల్ బాడీ అని అన్నిట్లలో బీఆర్ఎస్ ఓడిపోతుంది. బీఆర్ఎస్ పని అయిపోయిందని కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు. ఒక మాట చెప్పాలన్నా, గవర్నమెంట్ వాళ్ళది. ఎన్ని అనైతికమైన పనులు మనం చూసినాం. జగ్గారెడ్డి చూసినాం, అక్కడ చూసినాం. వాళ్ళ కండవాలు వేసుకొని కూర్చోబెడుతున్నారు లోపల. అసలు మేము ఎక్కడైనా వేసినాం అట్లాంటివి? రూలింగ్ పార్టీ 5,000, 6,000 ప్రెషర్ కుక్కర్లు అవి ఇవి అని ఎన్ని వంచుతున్నారు, చూస్తున్నాం. మేము కూడా విలేజ్లలో మా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎన్ని డబ్బులు వంచి, ఎటువంటి డబ్బులు వంచకుండా ఈరోజు మనం గెలిచినాం. బీఆర్ఎస్ పార్టీ గెలిచినాయి ఖచ్చితంగా. అది అనైతికమైనది, మాది నైతికమైన గెలుపు.